Children, can you guess the synthetic indicators? Yes, that is methyl orange and phenolphthalein. Phenolphthalein is colorless, methyl orange is orange in color. ఇవేం చేస్తాయంటే ఇండికేట్ చేస్తాయి ఆ సబ్స్టెన్స్ యాసిడా బేసా అనేది. సో ఇప్పుడు ఫినాల్ఫథలిన్ సొల్యూషన్ ఎసిడిక్ మీడియంలో కానీ వేసామంటే నో చేంజ్, వారి యొక్క కలర్ లో ఎలాంటి చేంజ్ ని మనం గమనించాం. అదే ఫినాల్ఫథలిన్ సొల్యూషన్ ని మన బేస్ లాగా యాడ్ చేసాము అంటే ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ పింక్ కలర్ లోకి మారుతుంది. అలానే మిథైల్ ఆరెంజ్ సొల్యూషన్ ఇది ఎసిడిక్ మీడియం లో రెడ్ కలర్ లోకి మారుతుంది. అలానే బేసిక్ మీడియం లో వచ్చేసరికి ఎల్లో కలర్ లో మారుతుంది. ఒరిజినల్ కలర్ ఏంటి దీని యొక్క ఆరెంజ్ కలర్. సో ఇవి వాటి యొక్క కలర్ చేంజెస్ ఎలా మారుస్తాయో నేను మీకు యాక్టివిటీ ద్వారా చేసి చూపిస్తాను. సో నౌ ఐ హావ్ టూ సొల్యూషన్స్, ఇది ఎసిడిక్ సొల్యూషన్, ఇది బేసిక్ సొల్యూషన్. ఫస్ట్ నేను మిథైల్ ఆరెంజ్ తో స్టార్ట్ చేస్తాను. టెస్ట్ ట్యూబ్ లో ఉన్నది ఎసిడిక్ మీడియం, ఈ షార్ట్ టెస్ట్ ట్యూబ్ లో ఉన్నది బేసిక్ మీడియం. సో 2 డ్రాప్స్ నేను ఎసిడిక్ మీడియం లో యాడ్ చేస్తున్నాను, గమనించండి. ఏ కలర్ లో చేంజ్ అయ్యింది? ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ రెడ్ కలర్. ఎసిడిక్ మీడియం లో మిథైల్ ఆరెంజ్ యొక్క కలర్ చూడండి, ప్యూర్ రెడ్, ఎక్సలెంట్ గా కనిపిస్తుంది, రెడ్ కలర్, అవునా? సో ఇప్పుడు ఇదే మిథైల్ ఆరెంజ్ నేను బేసిక్ మీడియం లో యాడ్ చేస్తున్నాను. సి కలర్ చేంజెస్, ఎల్లో కలర్ లో వచ్చింది, ఎల్లో కలర్.